తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రంగసముద్రం పంచాయతీలో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణనాయుడు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోసన్న తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 వసంతాలు పూర్తి చేసుకుని ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ సందర్భంగా కల్వకూరి రమణ మాట్లాడుతూ పార్టీ కోసం, పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని, అన్ని విధాల కార్యకర్తలకు అండగా నిలుస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కల్వకూరి చిన్న వెంకట సుబ్బయ్య, శివశంకర్, కేశవ, రమేష్, బండి ఓబులేస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈ 43 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని ఆ రోజు అన్నగారు, ఆయన తర్వాత చంద్రబాబు గారు, మరి వారి వారసుడుగా లోకేష్ గారు పార్టీని ఎంతో బలపరుస్తూ ఈరోజు ప్రపంచంలోనే ప్రాంతీయ పార్టీకి అత్యధికంగా 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం అనే పార్టీ చెప్పడానికి మనందరం గర్వపడాలి. మరి ముఖ్యంగా మన తాలూకాకు వస్తే వీరారెడ్డి గారు, తర్వాత వారి వారసురాలుగా విజయమ్మ గారు, తర్వాత వారి వారసులుగా నేటి తరం నితీష్ అన్న కూడా బద్వేల్ తాలూకాలో పార్టీ ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్నో కష్టాలకు వచ్చి పార్టీని ఈరోజు నిలబెడుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ మరి ఈరోజు పార్టీని వారు నడిపిస్తున్నారు. నేటికి ముఖ్యంగా నిన్న కాశీనాయన ఇష్యూలో కూడా జ్యోతిలో అటవీశాఖ వారు బిల్డింగులన్నీ పడగొడుతుంటే వెంటనే స్పందించి నితీష్ అన్న, మరి బీజేపీ నాయకుడు పురంధరేశ్వర గారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత మన జనసేన నాయకులు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి దాన్ని మళ్ళీ సాధించుకొని రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అందుకు మన పంచాయతీ తరఫున వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నా, మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి తర్వాత రాత్రి ఆ బిల్డింగ్లు తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్న నారా లోకేష్ బాబు గారికి మన పంచాయతీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మన పంచాయతీకి వస్తే మరి ఆ తరం వారు పచ్చ ఎంగన్న కాంటి, పెద్ద ఆయన ఎంగయ్య కానింటి, శనగన్న, నడిపెన్న, చిన్నన్న, మరి నేటి తరం రమణ, రమేష్, శివ, తర్వాత